అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు సమోవా దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ అపియాలో. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, హోటల్ మోథోగా హోటల్ అని. ఈ హోటల్లో దిగాను. లాస్ట్ టైం నేను వేరొక హోటల్లో దిగాను, అక్కడ 1500 రూపీస్ అని చెప్పి అస్సలు చాలా బ్యాడ్గా ఉంది. కొన్ని ప్లేస్లకు అది 1500 అయినా చాలా బాగుంటుంది. అది ఎందుకంటే మరి వాళ్ళు సరిగ్గా బెడ్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదేమో, కానీ దాని మీద పడుకోగానే మనకి ఎలర్జీ వచ్చేసింది. ఇమ్మీడియట్లీ అక్కడ ఖాళీ చేసేసి ఇక్కడికి వచ్చేసాను. వీళ్ళు మన దగ్గర 4000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ బాగుంది, బెడ్ బాగుంది. కానీ వాళ్ళు 2 o'clock దాకా చెక్ ఇన్ అలో చేయరంట. ఇంకా రిక్వెస్ట్ చేస్తే 1 o'clock చేస్తానన్నారు. బట్ చాలా టైం ఉంది నాకు, అందుకనే ఈ లోపల నేను సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఈ మన మొదటి రోజు చాలా విషయాలు తెలుసుకుందాం ఈ కంట్రీ గురించి, ఈ అపియా గురించి. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో ఏం తెలియట్లే. ఈ దేశంలో కూడా మంచిగా ఇప్పుడే బాగా వాన పడింది. కింద చూస్తున్నారుగా నీరంతా ఎలా స్టాక్ అయిందో. ఇప్పుడే ఒక లావు ఉండే మనిషి ఇక్కడ పడిపోయాడు. మీకు మరొక మాట చెప్పాలి, దీన్ని తప్పుగా అనుకోవాకండి. సమోవా దేశంలో ఎక్కువగా మనుషులు చాలా లావుగా ఉంటారు, మరి ఎందుకనో కానీ. వాళ్ళ బాడీ తీరే అంతే అనుకుంటా. ఆకాశం మట్టికి భలే ఉంది కదా, మబ్బులతో ఎలా కమ్మేసిందో చూడండి, తెల్ల మబ్బులతో. నా హోటల్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ మార్కెట్ ఉంటుంది, అది మీకు తర్వాత తీసి చూపిస్తాను. సిటీ అంతా కొండ ప్రాంతంలో ఉండి చాలా బాగుంది. ఈ బస్సెస్ బాగా నచ్చినాయి నాకు. టొయోటా బస్సులు అంటే ఇవి మరి చాలా ఓల్డ్ అనుకుంటా, ఎన్ని సంవత్సరాలు ఓల్డో కానీ. మా హోటల్కి పక్కనే ఇక్కడ మంచి ఇండియన్ రెస్టారెంట్ ఉందంట, టిఫై మోనా అంట. అక్కడికి వెళ్ళి మంచిగా తిని కొంచెం ఎనర్జీ గెయిన్ చేసి అప్పుడు మనం ఇక ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచిగా ఫుడ్ తినేసాను. ఆకుకూర పప్పు రైస్ 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ మీకు కరెన్సీ గురించి చెప్పాను కదా, సమోవా తల అని పిలుస్తారు. తల భలే ఉంది కదా, మన తలకాయలాగా. ఒక తల వచ్చి 30 రూపాయల 35 పైసలు ఉంది చూడండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత చిన్న కంట్రీ అయినా కూడా మనీ ఎంత వాల్యూ ఉందో. వెదర్ ఇప్పుడు 30 డిగ్రీలు ఉంది, చాలా వేడిగా ఉంది. హై ఏమో 31, లో ఏమో 24 అంట. జనం కూడా చూడండి చాలా పల్స్గా కనబడుతున్నారు. పాపులేషన్ చెప్తే చాలా షాక్ అవుతారు. ఇదేనేమో నా ఫస్ట్ కంట్రీ ఇంత తక్కువ పాపులేషన్లో నేను దిగింది. కేవలం 2,17,000 మంది నివసిస్తున్నారు అంతే ఇక్కడ ఈ దేశంలో. 18 సముద్ర దీవుల్ని కలిపితే సమోవా అని చెప్తారు, కానీ ఆ 18 దీవుల్లో 2 దీవులు చాలా పెద్దవి. ఈ దేశానికి ఇదే మెయిన్ బస్ స్టాప్. క్యాపిటల్ సిటీలో, రాజధానిలో 37,000 మంది నివసిస్తున్నారు. ఇప్పుడు నేనున్న సముద్ర దీవి ఉపోలు అని పిలుస్తారు, మరొకటేమో సవాయ్. ఈ 2 సముద్ర దీవులే చాలా పెద్దవి ఇక్కడ ఈ దేశంలో. ఒకప్పుడు ఇది వెస్ట్రన్ సమోవా, ఈస్టర్న్ సమోవా అని పిలిచేవారు ఈ ప్రదేశాలని. కానీ 2 ముక్కలుగా విడిపోయి ఒకటేమో అమెరికా తీసేసుకుంది, మరొకటేమో జర్మనీ తీసేసుకుంది. ఆ హిస్టరీ కూడా చెప్తా ఇప్పుడు. అంతే చూడండి, ఇదే మెయిన్ బస్ స్టేషను. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. నా షర్టు కూడా బాగుందా మీకు? ఫిజీలో తీసుకున్నాను. వీళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందో అలా వేసుకుంటే నేను కూడా బాగుంటుందని. అమ్మాయిలు వేసుకునే దుస్తులు అంతా. హాయ్ హాయ్. అన్నయ్య బైబుల్ చదువుతున్నట్టున్నారు, దాని గురించి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది ఇటువైపు అంతా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓ బాగున్నాయి. ఇదిగోండి పునుగులు, బోండాలు అన్నీ సేల్ చేస్తున్నారు. Hello, hi. Hi. Hey, sir, my brother. How are you, brother? I'm good, thanks. Nice meeting you. How's your day? Yeah. Nice Good, good. meeting you, brother. Thank you, brother. Some cake. No, please, carry on. Thank you. Nice t-shirt. Thank you, brother. Thank you. నా షర్టు బాగా నచ్చిందంటే అలాగే ఇన్వైట్ కూడా చేస్తున్నారు. వాళ్ళతో పాటు తినొచ్చు కదా. వాట్ యూ కాల్ బ్రదర్ దిస్ వన్? వాట్ యూ కాల్? Keke Pua from Samoa. It's a Manapua. Keke Pua. Yeah, this is the best Keke Pua in Samoa. Yeah. If you want to try, you come to Samoa, like paradise. Yeah, thank you. Carry on. Have a nice meal. Okay. ఇక్కడ పీపుల్ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. అదే వీళ్ళ గొప్పతనం.
Hello, hi. Yes. Hi, sir. India, sir. India? Yes, sir. How are you, sir? Because we're from India. Oh, We're just here for 2 years, 2 week vacation. amazing. Have fun. Yeah, you too. Thank you. Take care, sir. YouTube channel. Uma Telugu Traveler. Uma, UMA, Uma Traveler. Thank you. Umaprasadmalempati. యా బాగుంది, చాలా ఫన్గా ఉంది. ఇలా లోకల్తో మాట్లాడినప్పుడు ఆ ఫ్యామిలీ కూడా అందరూ 2 వారాలకి వెకేషన్కి వచ్చారంటే ఇక్కడికి, తర్వాత వెళ్ళిపోతారు. చాలామంది ఇక్కడ పీపుల్ ఈ దేశాన్ని కూడా వదిలి పక్కన ఉన్న న్యూజిలాండ్కి అట్లాగే ఆస్ట్రేలియాకి వెళ్ళి చక్కగా పనులు చేసుకుంటున్నారు. అది వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది ఈ చిన్న ఉన్న సముద్ర దీవులంతా. లాస్ట్ టైం మనం న్యూజిలాండ్లో ఒక గ్రేప్ తోటకి వెళ్ళాం, గుర్తుంది మీకు? అక్కడ పనిచేసే వాళ్ళందరూ వనవత్తు నుండి వచ్చి వర్క్ చేసుకుంటున్నారంట. మీకు నేను ఇందాక చెప్తానన్న స్టోరీ ఆపేశాను. వెస్ట్రన్ సమోవా, ఈస్టర్న్ సమోవా అని ఉండేది ఒకప్పుడు. 1899 నుండి 1914 వరకు జర్మన్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేశారు, ఈ ల్యాండ్ని. వాళ్ళు రూల్ చేసేవాళ్ళు అప్పట్లో. వరల్డ్ వార్ 1లో వాళ్ళ పోటీగా చాలామంది ఫైట్ జరిగింది. అప్పుడు వరల్డ్ వార్ 1లో జర్మనీ ఓడిపోయింది. అప్పుడు ఈ ప్రదేశాన్ని మొత్తం బ్రిటిష్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది 1914 నుండి. వెస్ట్రన్ ఏమో న్యూజిలాండ్ వాళ్ళు రూల్ చేశారు, ఈస్టర్న్ ఏమో అమెరికన్ వాళ్ళు రూల్ చేశారు. ఇప్పటికి కూడా అది అమెరికా వాళ్ళ టెరిటరీ అన్నట్లుగానే ఉంది. ఏది ఈస్టర్ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మనకు అమెరికా వీసా ఉంటేనే కుదరదు. మళ్ళీ ముందుగా ఏదో కానీ ఒక ఆన్లైన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి, అప్పుడే మనం ఈస్టర్న్ సమోవాకి వెళ్ళగలం. పిల్లల స్కూల్ అంతా పొద్దునే స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం కల్లా అయిపోతున్నట్టుంది. మరొక విషయం ఏంటంటే మనకి హాలీవుడ్లో నాకు ఇద్దరు యాక్టర్స్ అంటే చాలా ఇష్టం. డ్వేన్ జాన్సన్ ఒకళ్ళు, అలాగే ఇంకొకళ్ళు యాక్వామన్ తీశాడు కదా, జేసన్ మోమోనో ఏదో ఉంది, తన పేరు గుర్తురావట్లేదు. వాళ్ళిద్దరు అంటే ఇష్టం మనకి. వాళ్ళిద్దరూ సంతతి చెందింది ఇక్కడేనని చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ పూర్వీకులు అందరూ ఇక్కడ చెందిన వాళ్ళే. అందుకని 7 అడుగులు ఎత్తు, దిట్టంగా అసలు కండలు తిరిగిపోయి లావుగా ఉంటారు ఇక్కడ ఉన్న జనం అంతా కూడా. 1962లో ఇక వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది న్యూజిలాండ్ వాళ్ళ దగ్గర నుండి. న్యూజిలాండ్ అంటే బ్రిటిష్ వాళ్ళేగా, తెలుసు కదా మీకు అప్పట్లో. ఇక అప్పటి నుండి వెస్ట్రన్ సమోవా ఉండే పేరుని తీసేసి సమోవా అని పిలవడం స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు. నేను ఇక్కడ మరొకటి గమనించాను. మన ఇండియాలో అడుగడుగున ఒక కిలోమీటర్కో 2 కిలోమీటర్లకో కొంచెం సిటీలో తిరిగేటప్పుడు గుళ్ళు, చర్చెస్, మాస్క్ ఎలా చూసుకుంటామో ఇక్కడ అంతే అందమైన అసలు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? How are you? ఐఎమ్ గుడ్. ఐఎమ్ యూట్యూబర్. వాట్స్ యువర్ నేమ్? My name is Andrew. Andrew. Yeah. Nice meeting you. Yeah, nice meeting. Are you from? India. India. Yeah. Oh, all the best, India. Yeah. Samoa, it's very nice. Yes, you're beautiful. Yeah. Oh, you're Very for hot, holiday? very hot. You're for holiday? Yeah, holiday. Oh, have a look. I'm going to the big island tomorrow. No, carry on. Thank you. I'm going to the big island tomorrow. No problem. Thank See you. the island. Thank you. Take care. Enjoy. తను ఒక టూర్ గైడ్ అయి ఉంటారు, అదే ఆఫర్ చేస్తున్నారు. రేపు ఒక టూర్కి వెళ్తున్నాను, వస్తావా, జాయిన్ అవుతావా అని చెప్పి. ఇంట్రెస్ట్ లేదు, తర్వాత నా ఓన్గా వెళ్తాను. మన బ్రదర్ మాట్లాడగా మధ్యలో ఆగిపోయింది టాక్. ఇక్కడ గమనించాను అందమైన చర్చెస్ భలే ఉన్నాయి అసలు. వాటిలో ఒకటి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు 97% వరకు పాపులేషన్ వీళ్ళందరూ క్రిస్టియానిటీకి ఫాలో అయిపోతున్నారు. అంతకుముందు ఇక సముద్రంలో ఎక్స్ప్లోరర్స్ అని చెప్పచ్చు, వారియర్స్, ఎక్స్ప్లోరర్స్. మౌనా సినిమా గుర్తుందిగా మీకు? ఈ బేస్డ్ తీసుకుని నిర్మించింది, వీళ్ళ కల్చర్ని ఆధారంగా తీసుకుని. లోకల్స్ కొంతమంది నన్ను హెచ్చరిస్తున్నారు, అక్కడక్కడ ఎక్కడో సరే పిచ్చోళ్ళు తగులుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండు, దోచుకోవడానికి ట్రై చేస్తారు అని చెప్పారు. బాగా అనిపించింది. అంటే ఒక లోకల్ అయి ఉండి తను చెప్పడం. అలాగే కంట్రీ అంతా బాగుంటుంది, నువ్వేం భయపడాల్సిన పని లేదు, డార్క్ స్ట్రీట్స్లోకి వెళ్ళబాకా అని చెప్తున్నారు. అది వీళ్ళకి సినిమాలంటే కూడా చాలా ఇష్టం అనుకుంటా. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ దీవిలో అపోలో అనే ఒక సినిమా థియేటర్ ఉంది. అన్నీ ఇంగ్లీష్ మూవీసే వస్తున్నాయి చూస్తే. అక్కడ లాస్ట్ టైం మనం చూసాం కదా, పుష్ప లేదు ఇక్కడ. కెప్టెన్ అమెరికా, ద మంకీ, బ్లాక్ బ్యాగ్, మిక్కీ 17, స్నో వైట్ ఇవన్నీ ఆడుతున్నాయంట. ఈ కంట్రీలో ఇండియన్ ఎంబసీ లేదనుకుంటా, చాలా చిన్న కంట్రీ కదా, అసలు ఇండియన్సే కనబడట్లేదు. ఇంకా ఇండియా ఎంబసీ ఎట్లా ఉంటుంది ఇక్కడ?
ఇక్కడ పైన చూస్తే ఇది అమెరికా ఎంబసీ ఏంటో కానీ పైన అమెరికా ఫ్లాగ్ ఉంది. మరి వాళ్ళకి సంబంధించిన ఆఫీసో ఏమో కానీ బాగున్నాయి. రోడ్లు అయితే చాలా స్పేషియస్గా ఉండి మంచిగా ఉన్నాయి. కొండ ప్రాంతం చూసారా, బాగుంది. మబ్బులతో పైనంత ఆకాశం. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మన ఇండియన్స్ ఎవరో కనపడకపోవటం. ఇందాక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ కూడా ఎవరు లేరు. శ్రీలంక వాళ్ళు కనపడ్డారు. కానీ చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ, మంచి మంచి ప్రదేశాలు. వాటిని కూడా చూసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. మెక్డొనాల్డ్స్ కూడా ఉంది తినాలనుకుంటే, కానీ చికెన్ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సముద్రం ఒడ్డు వచ్చేసాను. ఇక్కడ ఒక క్లాక్ టవర్ చూశాను, చాలా బాగుంది. 1920లో నిర్మించారంట ఈ క్లాక్ టవర్ని. అప్పట్లో 1వ ప్రపంచ యుద్ధంలో చాలామంది సమోన్స్ కూడా మరణించారంట. న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా ఫోర్సెస్లో జాయిన్ అయ్యి జర్మనీ మీద కొన్ని దేశాల మీద ఫైట్ చేసి ఎదురుగా 9,000 మంది పైన మరణించారంట. వారిని గుర్తు చేసుకుంటూ ఈ క్లాక్ టవర్ని నిర్మించారు. దాని పక్కనే మనం చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సమోవా ఉంది. సముద్రం ఒడ్డునే ఉంది. బ్యాక్ సైడే మనకి సౌత్ పెసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఇక్కడ చైనా వాళ్ళు కూడా ఎప్పుడో వచ్చి సెటిల్ అయినట్టున్నారు. ఈ బిల్డింగ్ చూడండి, చాలా పాత బిల్డింగ్. చాన్ మావ్ అండ్ కో లిమిటెడ్ అంట. చాలా బాగుంది. సముద్రం పక్కన నడుస్తుంటే అలాగే కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మంచిగా తాగొచ్చు కొబ్బరికాయలు, అలా కొబ్బరి తినొచ్చు. ఇక్కడ బాగుంది. ఆ కలర్ చూడండి ఎంత బాగుందో, అసలు ప్యూర్గా ఉన్నాయి. కోరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సముద్ర దీవుల్లో ఒడ్డున చూసుకుంటే మనకి అలలు లేవు. అది లోపలికి ఉంటాయి అలలు. కోరల్స్ ఆపేస్తాయి అలల్ని, ఒడ్డుకి రానివ్వకుండా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. హార్బర్ దగ్గరకు వచ్చేసాను. మీకు చాలా చిన్నది, మీరు ఒక 2 గంటల్లో తిరిగేయచ్చు మొత్తం ఈ సిటీని. ఇక్కడ పోలీసులకి మంచిగా ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చారు. ఇక దాని మీద వీళ్ళు సైక్లింగ్ చేస్తూ పెట్రోల్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. యా, గుడ్ డే, యూ టూ. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చూడండి, సూపర్ ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్ ఇక్కడ. కొంతమంది అయితే ఎందుకు వీడియో చేస్తున్నామని చెప్పి పోలీసులని చెప్పి ఫైట్ చేస్తారు. వాళ్ళ ఇష్టం. కొంతమంది అయితే ఎవరికి వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడతారు. బ్యాక్ సైడ్ ఇదంతా వ్యూ, సిటీ వ్యూ చూడండి, అపియా వ్యూ. వెనక చూసారా, పెద్ద కొండ ఉంది, చాలా పెద్ద కొండ. ఇక్కడికి వచ్చినా బాగా తెలుస్తుంది. హార్బర్ వచ్చేసాం. ఎదురుగా ఉన్నది హార్బర్. మొత్తం కంటైనర్స్ ఉన్నాయి చూడండి, చాలా వరకు కంటైనర్స్. పెద్ద షిప్లు ఏం కనపడట్లేదు. మరి అవతల పక్క ఏమైనా ఉన్నాయేమో కానీ ఇటువైపు తిరిగి చూస్తే కొండలు, కరెక్ట్గా వెనకంత కొండలు. సముద్రం ఒడ్డున ఈ సిటీ ఏర్పడింది, అపియా. సముద్రం ఒడ్డున వీళ్ళకి లైట్ హౌస్ తప్పకుండా కావాలి కదా. అప్పట్లో ఎలా నిర్మించుకున్నారో చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఒక కరెంటు పోల్ నించోబెట్టి దాని మీద లైట్ పెట్టి భలే ఉంది. ఏ సంవత్సరం నిర్మించారో కానీ ఇప్పుడే చెప్తాను మీకు. ఇది లైట్ హౌస్ లాగా ఉందని అనుకున్నాం కదా, కాదంట. ఇది సైక్లోన్ కానీ దాని వేగం, గాలి అవన్నీ చెప్పేదంట. జపాన్ వాళ్ళు 1994లో ఫ్రెండ్షిప్ గుర్తుగా వీళ్ళకి స్పాన్సర్ చేశారు. ఇది ఏదైనా సముద్రంలో తేడా వస్తుంది అని అనిపించినప్పుడు ముందే హెచ్చరిస్తుందంట గవర్నమెంట్ వాళ్ళకి. సూపర్ కదా అసలు. ఇక్కడ ఎక్కువగా వస్తాయి సైక్లోన్స్ ఈ సముద్ర దీవుల్లో, చాలా దారుణంగా వస్తాయి అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. గంటకి 300 కిలోమీటర్ల పైన వేగంగా వస్తాయి. ఇక ఊహించుకోండి ఎలా ఉంటుందో. మొత్తం ఇల్లు కూడా లేచిపోతుంది పైకి. గంటకు 100 కిలోమీటర్ల బైక్ మీద వెళ్ళినప్పుడు మనం అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఎగిరిపోతున్నట్టు ఉంటుంది ఆకాశంలో. పిల్లలంతా ఆడుకోవడానికి చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ పెట్టారు చూడండి. క్లైంబ్ చేయడానికి, అక్కడేమో స్కేట్ బోర్డు చేయడానికి. వెనకే ఏదో కానీ గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది. అవతల పక్కకి వెళ్ళి మీకు చెప్తాను. మెయిన్ గవర్నమెంట్ బిల్డింగ్ ఇది. ఇక్కడేననుకుంటా ఫ్లాగ్ ఎగరవేస్తారు ప్రతిరోజు. ఇక్కడ పోలీసులు మార్చ్ చేస్తారంట. సముద్రం ఒడ్డున అందమైన పార్క్ నిర్మించి ఇట్లాగా
చెక్కతో దారి వేసి అసలు చాలా అందంగా నిర్మించారు, బాగుంది. మరి ఇవి బ్యాక్ వాటరా లేకపోతే మరి ఫ్రెష్ వాటరో కానీ అదిరిపోయింది. ఆకాశంలో ఉండి చూస్తున్నప్పుడు సాల్ట్ వాటర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది దీంట్లో, ఈ పార్క్లో. కొంతమంది ఎవరో ఒకరు తాగుతారు కదా, తాగి బీర్ బాటిల్ పడేసారు, రెండు పగలు కొట్టారు కొండరాల మీద. ఆటకాయతనంగా అందరూ ఉంటారుగా. ఇక ఈ ఐలాండ్స్లో అందరూ మీరు ఫాస్ట్గా పనిచేయి అంటే చెయ్యరంట. ఐలాండ్ టైం అంటారంట, లేకపోతే లోకల్ సమోవా టైం అంటారు, లేకపోతే ఫిజీ టైం అంటారంట. అట్లాగా అది మీరు 10:30 మీటింగ్ పెడితే 11ంటికి వస్తారంట. మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాలి, అర్థమైందా? వాళ్ళు హడావుడి చేస్తే చేయరంట అసలు. అది రిలాక్స్గా ఉంటారు, కంగారు పడరు, తొందరగా పని అయిపోవాలనుకోరు. చాలా మార్పులు ఉన్నాయి వీళ్ళకి మనకి తేడా చూసుకుంటే. చాలా ఫాస్ట్గా వర్క్ చేసేసి కూర్చోవాలనుకునే మైండ్ సెట్ ఈ ప్రపంచంలో ఎక్కువగా ఇద్దరుకున్నారు. ఒకటేమో భారతదేశం, మరొకటేమో చైనా అని చెప్తారు. శివ అఫీ రెస్టారెంట్ బార్ అని ఉంటుంది ఇక్కడ. మీరు మంగళవారం సాయంత్రం 7:00కల్లా 6:30కల్లా వచ్చేసారంటే ఇక్కడ చక్కగా ఫైర్ డ్యాన్స్, వీళ్ళ కల్చరు అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. భలే ఉంటుంది, ఇది మిస్ అవ్వద్దు. ఒకవేళ ఈ దేశం వచ్చిన వాళ్ళు ఆ టైంలో ఉంటే ఇక్కడ ఒక 75 ఛార్జ్ చేస్తారంట. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ వద్దు అంటే 45 తలా ఛార్జ్ చేస్తారు. ఆపోజిట్లో ఉన్నదేమో కల్చరల్ విలేజ్. ఇక్కడ సమోన్ కల్చర్ గురించి కూడా చాలా విషయాలు మనకి తెలియజేస్తారు. ఇదిగోండి వాళ్ళ బోట్లో ఎలా ప్రయాణించే వాళ్ళు అని చెప్పి అక్కడ ఆల్రెడీ ఫారెన్ టూరిస్ట్ ఉన్నారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ హట్ కింద. మనకు కావాలనుకుంటే నెక్స్ట్ డే రావచ్చు. మీకు గుర్తుంది కదా మౌన మూవీలో మనం చూసుకున్నాం కదా, ఈ బోట్లో ఆ అమ్మాయి సాహసం చేసి సముద్రంలోకి వెళ్ళి అందరినీ కాపాడటానికి ప్రయత్నిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సమోవా పక్కనే మనకి చూసుకుంటే ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది. దీన్ని గవర్నమెంట్ బిల్డింగ్ అనే పిలుస్తారు. ఇది చూడండి, చాలా పెద్ద బిల్డింగ్. అలాగే అక్కడ మనం చూసుకుంటే వీళ్ళ జాతీయ పతాకం కూడా ఉంది చూడండి. రెడ్ అండ్ బ్లూ కలర్లో 5 స్టార్స్ ఉంటాయి దాంట్లో బ్లూలో. అలాగే ఇక్కడ మరి కింద చూసుకుంటే ఎంబ్లమ్ అనుకుంటా చూడొచ్చు వాళ్ళది. కోకోనట్ ట్రీ, 5 స్టార్స్, అలాగే షీల్డ్, పైన చూసారు కదా సిలువు బొమ్మ ఉంది. 97% పైన క్రిస్టియానిటీని ఫాలో అవుతారని చెప్పుకున్నాం కదా, అందుకే నేను అనుకుంటా వాళ్ళ ఎంబ్లంలో సిలువు బొమ్మ పెట్టుకున్నారు. టైం కూడా గమనించవచ్చు. బ్యూటిఫుల్ సమోవా 12:42 అవుతుంది ఇప్పుడు నిట్ట మధ్యాహ్నం 2025. ఇక్కడ లాంగ్వేజ్ గురించి మీకు చెప్పలేదు కదా, సమోవా లాంగ్వేజ్ మాట్లాడతారు వీళ్ళు ఎక్కువగా. అలాగే ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్. మంచిగా ఉంది చూడండి, చాలా చిన్న దేశం, ఎవరితో ఇబ్బంది లేదు, మనశ్శాంతిగా పోతున్నారు ప్రశాంతంగా. సూపర్ అనిపించింది. ఉన్నంతలోనే నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేసుకుంటున్నారు ఈ ఏరియాని కూడా. అలాగే మీరు పైన గమనించారా అసలు ఎందుకు అసలు అలాగా ఏదో ఒక కప్పులాగా ఉందని చెప్పి? అప్పట్లో సమోవన్ హౌసెస్ అలా నిర్మించుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయినాయి. వాళ్ళ గవర్నమెంట్ బిల్డింగ్లో కూడా అది ఒక రిమెంబరెన్స్ లాగా ఉండటం కోసం అట్లా ఆ షేప్లో బిల్డ్ చేసుకున్నారు. ఇందాక మీకు కల్చరల్ విలేజ్ హౌస్ కూడా అలాగే ఉంది చూశారు కదా, సేమ్ అప్పట్లో దొరికే ఆకులు పెట్టుకుని కట్టుకునేవాళ్ళు, సేమ్ మనకు మళ్ళీనే పూరిళ్ళు అట్లాగా. విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పక్కనే మనకి ఇట్లాగా ఉంటుంది డిస్టెన్స్ అన్ని కంట్రీస్కి. మన ఇండియా ఉందేమోనని చూశాను, బ్యాడ్ లక్ రాయలేదు వీళ్ళు, రాసుంటే బాగుండేది. మళ్ళీ సముద్రం ఒడ్డునే మనం గమనించుకుంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తా చూడండి, సూపర్ ఉంటుంది చూడండి. అసలు ఈ చర్చ్ ఎంత అందంగా నిర్మించారో, భలే ఉంది కదా అసలు. ఇక్కడ ఉన్న 400 పైన ఉన్నాయంటారు చర్చెస్, వాటిలో అందమైన చర్చ్ ఇదని చెప్తారు. సిటీకి మధ్యలో సెంటర్లో ఉంటుంది, భలే ఉంది అసలు. ఆ కలర్ఫుల్గా అద్దాలు కానీ వాళ్ళు నిర్మించింది, ఆ పెయింటింగ్స్ మీకు కనబట్టలేదేమో, చాలా అందమైన పూలతో అసలు ఎలా చేశారు చూడండి. లోపల డిజైన్ అదిరిపోయింది. లోపలికి వెళ్ళి చూద్దాం అండి. చర్చ్ అసలు అద్భుతంగా ఉంది. ఇది 1852లో నిర్మించారంట. బాబా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఆర్ట్ వర్క్ కానీ గ్లాస్ వర్క్ కానీ
చూస్తుంటే అసలు మత్తి పోతుంది. పైన చూస్తే వుడ్ వర్క్, పూర్తిగా వుడ్ వర్క్ చేశారు. 180 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది. చాలా అద్భుతంగా ఉంది, డిఫరెంట్గా ఉంది చర్చ్ ఇప్పుడు దాకా నేను చూసిన వాటిల్లో. అలాగే వాళ్ళ కల్చర్ని కూడా ఇది మిక్స్ చేశారు, అది చాలా బాగా అనిపించింది. సమోవా కల్చర్ ఉంటుంది కదా, మొత్తం వీళ్ళందరూ సముద్రంలో నివసిస్తారని చెప్పాం కదా మనం. వాళ్ళు వస్త్రధారణ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంచారు. అక్కడ ఒక డోమ్ లాగా నిర్మించారు చూడండి, ఆ డోమ్లో ఎలా ఉందో చాలా బాగుంది కదా. ఇదంతా వాళ్ళ వస్త్రధారణ అప్పట్లో ఇలా ఉండేది అని చెప్పి తెలియజేస్తున్నారు. మెయిన్ టాటూస్, నడువు పక్కన ఇరువైపులా టాటూస్ వేసుకుంటారు, ఒంటి నిండా టాటూస్ వేసుకుంటారు. ఆ టాటూస్ కూడా చాలా మీనింగ్ ఉంటుందని చెప్తారు. సముద్రంలో జీవులతో మాట్లాడతారు వీళ్ళు. చాలా అందంగా ఉంది. ఎదురుగా పైన మనం గమనిస్తే పావురం ఉంది చూడండి, పైన జీసస్ పైన, సిలువ పైన. లాస్ట్ టైం మనం న్యూజిలాండ్లో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మీరందరూ కామెంట్ సెక్షన్ పెట్టారు, ఫస్ట్ న్యూ ఇయర్ చేసుకునేది న్యూజిలాండ్ అని చెప్పి. కానీ కాదు, ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేది క్రిస్టమస్ ఐలాండ్ అని చెప్పి కిరిబతి దేశంలో, ఆ తర్వాత సమోవా దేశంలో. సూర్యుడు ఉదయించడం మొదటి చూసేది వీళ్ళే, కిరిబతి అలాగే సమోవా. ఆ తర్వాతే వరుసగా మెల్లమెల్లగా ఆస్ట్రేలియా, అదే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అట్లా వరుసగా చేసుకుంటూ ఇండియా, ఆ తర్వాత లాస్ట్కి ఇక అమెరికా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్. చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఇవి. ఆ క్రిస్టమస్ ఐలాండ్ ఎలా అంటే చినిగిపోతుంది. ఫిజీ వెళ్ళి, ఫిజీ నుండి కిరిబతి వెళ్ళి, మళ్ళీ కిరిబతి నుండి ఆ క్రిస్మస్ ఐలాండ్కి వెళ్ళాలి. అక్కడికి మనకి 2 లక్షల రూపాయలు ఎగిరిపోతాయి ఆ ఫస్ట్ సూర్యుడు ఉదయించే ప్రదేశానికి వెళ్ళి చూడాలనుకుంటే. ఇప్పుడు ఇక టైం ఉంది, లాస్ట్లో చూడవచ్చు అలాంటివి. ఈ సమోవా దేశం మళ్ళీ కరెక్ట్గా పెసిఫిక్ ఓషన్కి మధ్యలో ఉంటుంది. ఇక మనిషికి గుండె ఎలాగో అలాగా హార్ట్ అని చెప్తారు. 3500 సంవత్సరాల నుండి ఇక్కడ మనుషులు నివసిస్తున్నారు. ఆస్ట్రోనేషియన్స్ ఇక్కడికి వలస వచ్చినట్టుగా చెప్తారు. వాళ్ళతో పాటు వచ్చిన ఇక్కడ వ్యవసాయం చేయటం అన్నీ ఆల్రెడీ వాళ్ళు వేరే రకంగా డెవలప్డ్ అని చెప్తారు. వ్యవసాయం చేయడం వాళ్ళకి తెలుసు, హంటింగ్ ఎలా చేయడం తెలుసు, నావిగేటింగ్ ఎలా చేయడమో తెలుసు. వాళ్ళ పూర్వీకుల దగ్గర నుండి నేర్చుకొని చాలా విచిత్రంగా ఉంది కదా అసలు. ఆ తర్వాత వీళ్ళని చాలామంది పరిపాలించారు. జర్మనీ వాళ్ళు, అమెరికా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు. 1962లో ఇక వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ కూడా మరొక స్టోరీ ఉంది. ఫస్ట్ పెసిఫిక్ కంట్రీస్లో ఇండిపెండెన్స్ వచ్చింది వీళ్ళకే. భలే ఉంది. ఎక్కడికక్కడ పార్కింగ్ మిషన్లు పెట్టేసి పైన సోలార్ ఫిక్స్ చేశారు. ఇక అది రన్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో కాయిన్స్ వేసి దాంట్లో పే చేసేస్తున్నారు మనీ. వీళ్ళు కూడా సేమ్ ఫిజీ కల్చర్ లాగా చెవిలో పువ్వు పెట్టుకుంటున్నారు. లెఫ్ట్ రైట్ అని మనం చెప్పుకున్నాం కదా. రైట్ అంటే ఆల్రెడీ పెళ్ళైపోయిందని, లెఫ్ట్ ఉంటే లైన్ వేసుకోవచ్చని, ఖాళీగా ఉన్నారని. హాయ్, లవ్ యూ. ఆ అమ్మాయి లవ్ యూ చెప్తుంది మనకి. వెళ్ళి పలకరిద్దాం మరి దగ్గరికి వెళ్ళి. ఓకేనా, మీకు రెడీయా, సయ్యా? డూ యూ లైక్ టు బీ ఇన్ మై వీడియో? అది కూడా ఆ అమ్మాయి ఎవరు కూడా ఐ లవ్ యూ చెప్పారు, ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తున్నాను. డూ యూ లైక్ టు బీ ఇన్ మై ఛానల్? Wow, what's that, bro? Why are you running away? Hi, how are you? See, she told me I love you, she running away. Anyway, what are you doing? I'm vlogging, I'm a YouTuber. YouTube. YouTube for Dhamma. Wow. So, what do you want us to do? Nothing, I want to say hi, that's it. Hi. Thank you. Bye. I love you. పిల్లలు భలే. ఇక్కడ గవర్నమెంట్ చూసారా, ఒక పెద్ద షెడ్ వేశారు బస్ స్టాండ్ పక్కనే. అందరూ ఇక్కడ చక్కగా స్టాల్స్ కొనుక్కొని ఇక్కడ సేల్ చేసుకుంటున్నారు.
కొబ్బరి బొండాలు, అరటి బోళ్ళు, కట్టెలు అన్నీ ఉన్నాయి. రకరకాల బట్టలు, మెడలు, దండలు. ఇక్కడ వీళ్ళ కల్చర్ ఏమో కానీ చాలామంది చూస్తున్నారు మనుషులు ఇక్కడ మామూలుగా సివిలియన్స్ ఇలా మెడలో దండలు వేసుకొని తిరుగుతున్నారు. మరి ఏంటిదో కానీ ఇది చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ దండలు. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మనం నెక్స్ట్ వీడియోస్లో. వీళ్ళు మనలాగా క్రికెట్ ఆడతారంటే అసలు నమ్ముతారా? ఇదిగోండి ఇలాంటి బాల్ లాగా క్రియేట్ చేసుకుని దీంతో క్రికెట్ ఆడతారు. దానికి ఒక పేరు కూడా ఉంది, అది మర్చిపోయి నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఆ పేరు ఎలా ఉంటుందనేది. వాళ్ళ పెయింటింగ్స్, రకరకాల పెయింటింగ్స్, వాళ్ళు చెక్కలతో చేసే బొమ్మలు, అలాగే ఇంట్లో వస్తువులు చూడండి. వీళ్ళు కూడా కావా బాగా తాగుతారనుకుంటా. కావా చేసే పనిముట్లన్నీ ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి బొండం తీసుకున్నా ఒక ఇలా ఇస్తారు ఇక్కడ కొబ్బరి బొండం అంటే. అమ్మా చాలాసేపు నుండి మంచిది రాలేదు, హాయిగా ఉంది. మన దగ్గర 90 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇలాంటిది ఇంకోటి తీసుకుపోతాను, రూమ్లో తాగొచ్చు. మీరు అడుగుతా హాయ్ హాయ్. మరొక మాట ఏంటి, ఇక్కడ పొమ్మగ్రానైట్ దొరకదు, చాలా వరకు అస్సలు దొరకదు, చాలా కష్టం. కానీ పప్పాయి దొరుకుతుంది, ఆవకాడో కూడా దొరుకుతుంది. ఆ 2 తీసుకుంటాను. ఇక్కడ చాలా వరకు రంగురంగులు డ్రెస్సులన్నీ ఉన్నాయి. అలాగే వాళ్ళందరూ చూస్తున్నారా ఈగలు ఎట్లా తోలుతున్నారో. వీళ్ళు కూడా ఎక్కువగా కర్ర పెంటలు అలాంటివి తింటారు కాల్చుకొని. నేను ఫ్రూట్ కూడా మీకు చెప్పాను కదా పనసకాయ ఎలా ఉంటుందో అని చెప్పి, మీరు లాస్ట్ టైం చూపించారు. ఇదిగోండి ఎట్లా కాల్చుకొని తింటారో, వీళ్ళకి చాలా ఇష్టం. బనానా కూడా కాల్చారు చూడండి, అన్ని ఫుడ్. ఇది లాస్ట్ టైం మీకు నేమ్ చెప్పాను, మర్చిపోయాను. కామెంట్ సెక్షన్లో మళ్ళీ పెట్టండి. హలో హాయ్. ఇక్కడ విచిత్రంగా ఉంది చూడండి, సీసాలో పెట్టారు. ఇదేంటో మరి ఫుడ్. వాట్ ఈస్ దిస్ మ్యామ్? వాట్ ఈస్ దిస్? బనానా? వాట్? ఈహెచ్ఏ? చాలా విచిత్రంగా ఉంది చూడండి, ఈ అమ్మాయి అమ్ముతున్నాయి ఏంటో. థ్యాంక్ యూ. హాయ్. ఆవకాడో చూడండి ఎంత చక్కగా బాగున్నాయో, రెడీ టు ఈట్. ఒకటి వచ్చి 60 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడే పప్పాయి కూడా తీసుకున్నాను. పప్పాయి ఏమో 120 రూపాయలు తీసుకున్నారు ఒకటి. ఇక అంతే, మంచిగా ఫ్రూట్స్ తీసుకున్నాను. మార్కెట్ ఎదురే మన హోటల్లో వెళ్ళిపోదాం, టైం కూడా అవుతుంది, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడున్న ఎండకి తలనొప్పి వచ్చేసింది బాగా. నన్ను కూడా మీ ఛానల్లో పెట్టుకోవచ్చు కదా, నన్ను ఎందుకు కాదని వీడియో చేస్తున్నాను. హాయ్, వాట్స్ యువర్ నేమ్? I'm Shantonia. Hello. Nice meeting you. Nice meeting you too. And you have a smiley face. Yes, I like do, that. because you're on YouTube. Not only YouTube, you also doing great. Okay. Thank you for having me. And thanks for coming. Yes. What's your name? Katie. Okay. What do you do? Receptionist. Oh, nice. Hi. Hi. I'm Ashlyn. I'm also a receptionist. That's nice. Thank you for helping me. Nice to meet you. Yeah. వాళ్ళే నాకు మంచిగా ఒక రూమ్ ఇచ్చారు. అట్లాగే ఒక గంట ముందే అలో చేయొచ్చుగా అని రిక్వెస్ట్ చేసి ఏం పర్లేదు అని చెప్పి లోపలికి అలో చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ అలోయింగ్ మీ లిటిల్ టైమ్ బిఫోర్. Thanks for coming. Thank you too. ఇక ఇక్కడతో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.